రాష్ట్ర ప్రభుత్వం గత 6 మాసాలకు సంబంధించిన కరువు ప్రభుత్వం పాయింట్ల పెంపును 0గా ప్రకటించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆరిరామ్ అక్కివలస వద్ద శాంక్రంగ్ పిస్టన్స్ అండ్ రింగ్ స్టాఫ్ వర్కర్స్ యూనియన్ నిరసన తెలియజేసింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్వి రమణ మాట్లాడుతూ అక్టోబర్ 31న కార్మిక శాఖ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ కార్మికులకు నష్టం చేసి యాజమాన్యాలకు లాభం చేకూర్చే దుర్మార్గ వైఖరిని ఖండించారు. ధరలు ఆకాశానికి, జీతాలు పాతాళానికి అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఇక రాష్ట్రంలోని 72 షెడ్యూల్ పరిశ్రమల్లోని సుమారు 50 లక్షల మంది కార్మికులకు చట్ట ప్రకారం వర్తించే ఈ కరువు ప్రభుత్వాన్ని 0గా ప్రకటించడం దారుణమన్నారు. కనీస వేతనం పెంచకపోవడంతో కార్మికులు ఇప్పటికే 3 సార్లు జీతం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉండదు అని కంపెనీలు యాజమాన్యాలు చెల్లిస్తారని తెలిపారు. ఒక్క డిఏ పాయింట్ కూడా పెంచకుండా విడుదల చేయడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏప్రిల్లో 44 పాయింట్లు పెంచి 1886 పాయింట్లకి ఉన్న వాటిని అక్టోబర్ లో కూడా అవే పాయింట్లు 1886 పాయింట్లుగానే ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం అంటే కార్మికులకు ద్రోహం చేయడమని, ఈ రకంగా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా 0 పాయింట్లు విడుదల చేస్తూ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 50 లక్షల మంది కార్మికులకు సంబంధించి గత యావరేజ్ చూసుకుంటే 600 నుంచి 700 రూపాయలు సంవత్సరానికి డిఏ రూపంలో పెరుగుదలకు సంబంధించిన వేతనాన్ని ఈ రోజు కార్మికులు నష్టపోతున్నారు. ఈ యాజమాన్యాలకి కోట్లాది రూపాయలు ప్రయోజనం చేకూరుస్తూ ఈ గెజిట్ నోటిఫికేషన్ కార్మిక శాఖ విడుదల చేసి కార్మికులు ద్రోహం చేస్తుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా